వేప పువ్వు తెంపుతాడు మా ఆయన ఎగురుకుంటా. గిదందుకో అవు కదా అందుకు సప్పుడు ఉంది ఇక గిడ ఉంది. అది కాదా పువ్వు చూడు మా ఆయన అందుకోమంటే నేనే తెంపిన. ఇది కొమ్మ ఇరిగింది. చూస్తా తెంపినట్టే ఫీల్ అవుతాడు. నేను తెంపి సరిపోతుంది అని ఆ డక్కులు హాయ్ ఫ్రెండ్స్, మేము ఇంట్లో ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈసారి మాకు ఇంటికి వెళ్ళడానికి వీలు లేకుండే, సో మేము ఇక్కడే చేసుకుంటున్నాము ఉగాది. ఇది మాకు సెకండ్ ఉగాది పెళ్ళైన. సో మామిడికాయ ఇవన్నీ వేరుతారట మరి చూడండి. మేము ఈరోజు 2 దేవుళ్ళని కొత్తగా పెట్టుకున్నాము. సంతోష్ మాత అండ్ దక్షిణామూర్తి ఫోటో దేవుని పెట్టుకున్నాము. మీ అందరు పచ్చడి తాగిర్రా? నేను ఇప్పుడు చూసుకుంటాను. రేపు శుక్రవారము పులుపు అన్ని ముట్టకు. ఏ ముట్ట వాళ్ళకు కూడా చెప్పు. మరి వాళ్ళకు కూడా ఎప్పుడే మాకు సంతోష్ మాత వస్తుంది. మీకు ఉందా? అందరికి ఉండేది సంతోష్ మాత. ఉంటే కామెంట్ చేయాలి. నేను శుక్రవారం రోజు పులుపులు తినం, బయట తినం, నీళ్ళు కూడా తాగం. దేవుని తీయవా? దేవుని తీసిన ఇప్పుడే పూజ చేసిన, పూజ అయిపోయింది. ఇక దేవునికి బూరెలు పచ్చడి పెట్టి ఇట్లా గుడికి వేస్తాం. సరిపోతాయి ముక్క? సరిపోతాయి. మనం ఇద్దరం ఇక ఫస్ట్ ఏం చేయాలి? ఆరున్నాయా? 6 1 2 3 4 5 6 వేసుకుంటాం. ముందు వాటర్ వేసుకోవాలంట, తర్వాత వేప పువ్వు అంటే రెక్కలు వేసుకుంటాం మేము. అది మొత్తం వేయచ్చు కానీ బాగా చేదొస్తుంది. శాస్త్రానికి రాదు. శాస్త్రానికి వేయాలి. తెచ్చిందే కొద్దిగా ఇంకా శాస్త్రానికి అంటుండే చూడరు. ఉన్నది ఇద్దరికి అంతగానో అవసరమా? శాస్త్రానికి ఇస్తే సరిపోతాయి కదా. ఎందుకు ఇది వేస్ట్. నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. నెక్స్ట్ కారం కొద్దిగా కొద్దిగానే వేసిన. నెక్స్ట్ చింతపండు ఇగో గింత ఎత్తున్నాయి. మా ఆయన బాగా తక్కువ. ఇగో మామిడికాయ. నెక్స్ట్ బెల్లం. బెల్లం నువ్వు శుక్రవారం కూడా పని చేస్తుంది నాకు. అది అడుగు, ఆ గ్లాస్ కూడా కడుగు. గ్లాస్ కడుగుతాను. బెల్లం వేరేది లేకుండా నారాయణ దగ్గర. ఇక ఆయన దగ్గర ఇదే మంచిగా ఉందంటాను, ఇదే ఉందన్నాడు, వేరే లేదంట. ఇగో బెల్లం వేసుకుంటున్నాం, సరిపోతుంది. మేమిద్దరం మళ్ళీ ఇళ్ళనే పెట్టు పులుపు దానిలా. టచ్ కాలే. ఎన్నిసార్లు అయిపోయినాక అంతే. టచ్ కాలేదే. ఇంకా అన్ని చేస్తాను మంచిగా చేస్తాను అంటూ. టచ్ కాలేదే. కలుపుకోవాలన్నీ. అప్పు
పసుపు కొత్త తీసుకుంటే ఏమవుతాయి? కొత్తది అది. నెక్స్ట్ బూరెలు. దానికి పసుపు కుంకుమ పెట్టు. ఆగు. ఉగాది పచ్చడి అయితే చేసుకున్నాం. ఏదో తర్వాత బూరెలు చేసాను, ఉగాది పచ్చడి చేసినాము, దేవుడికి సమర్పించినాము. ఇప్పుడు ఆరతి పెడతాం. ఆరతి ఇస్తున్నాం. ఇప్పుడు కుడి చేస్తూనే అది వాడతారు. ఇంకా దేవుని పూజ చేస్తా వాడాలి. ఆడ పెడతారు. ఆడ పెట్టి ఇక తీసుకోరి, వేరే కూడా తీసుకోరి, ఆయన తీసుకుంటారు. ఇప్పుడు నీళ్ళు ఆరగించాలి. ఇప్పుడు నీళ్ళు ఆరగించుకొని దేవునికి రెడీ చేసినాం. బాగా చేసినామా ఫ్రెండ్స్? మేము బాగా చేస్తే కామెంట్ పెట్టండి. తాగి చూపి వాళ్ళకు ఎట్లుందో చెప్పువా. ఏంటిది? పచ్చడి. ఉగాది పచ్చడి రెడీ అయింది. ఫస్ట్ నాకే ఇస్తున్నది. ఇంట్లో నేనే కదా ఉన్నది. నాకే పోతే ఇంకెవరికి ఇస్తారు. బూరెలు కూడా ఇస్తున్నారు నాకు. చూడండి, బూరెలు అండ్ ఉగాది పచ్చడి. ఎట్లా మాత్రం ఉంటుంది కదా అని పచ్చడి. అయ్యో బూరెలు, అయ్యో పెట్టిన మా ఆయనకు. మా వినాయకునికి గరక పెట్టిన ఇక్కడ పైన ఉన్నాడు. ఇక పూర్ణము బూరె కొద్దిగా పెట్టిన. మంత్రం అని వెతుకుతున్నాడు మా ఆయనే. గుడికి పోవాలి ఇంకా. మా ఆయనేమో చెప్తాను. ఉగాది పచ్చడిని చెడ్రోసుల సమ్మేళనం స్వీకరించే ముందు జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తామని ఆ దేవునికి ప్రార్థిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ మన ఉగాది పచ్చడి అనేది స్వీకరించాలి. శ్లోకం: శతాయుర్వర్జ దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వరిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎట్లా ఉందో చెప్పు. బాగుంది. బూరెలు టేస్టీ. బూరెలు కూడా చేసుకున్నాం మేము. ఆల్రెడీ రుచి బాగుంది. పచ్చడి బూరెలు చేసాం. సూపర్ బాగుంది. నెక్స్ట్ ఇందాక నేను చెప్పిన దాని భావం ఏంటంటే, శ్లోకానికి భావం: 100 సంవత్సరాల ఆయుషను, వజ్రం వంటి దృఢమైన శరీరాన్ని, సకల సంపదను ప్రసాదించి నా జీవితంలో కష్టాలన్నీ తొలగించమని కోరుతూ ఈ వేపపూత పచ్చడిని, ఈ యొక్క వేపపూత పచ్చడిని స్వీకరించమని అర్థం. ఈ యొక్క పచ్చడి 6 రుచులతో తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, ఒగరు తయారు చేసి దేవునికి నైవేద్యంగా అడిగిపెట్టు. దేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతే కుటుంబ సభ్యులు తీసుకోవాలి. మీరు ఉగాది పచ్చడి తయారీ విధానం, 6 రుచుల ప్రాముఖ్యత గురించి మనము చెప్పుకోవడం జరిగింది. అందరూ కూడా మరొకసారి చెప్తున్నాను, శ్లోకాన్ని పఠించిన తర్వాతనే ఉగాది పచ్చడి అనేది స్వీకరించుకోవాలి. జై శ్రీరామ్. నెక్స్ట్ గుడికి వస్తాను, అక్కడ వీడియో దిక్కు. గణేష్ టెంపుల్కి వచ్చినాం. చాలామంది ఉన్నారు ఇవాళ. బండి పెడతాను. ఫ్రెండ్స్, మేమైతే లైన్లో నిల్చున్నాం. చూడండి ఎంత బాగుంది. మంది ఉన్నారు.
బాగుంది. సందీప్ మంట తక్కువ పెట్టుకోదు. ఉగాది బూరెలు చేస్తున్నారు చూడండి. మీరు వేసుకున్నారా? మేము చేసుకుంటాము. ఇప్పుడే గుడికి వేసాం, అప్పుడు దేవునికి పెట్టిన మా ఆయన తిన్నాడు, ఇక అందరికీ చేసి. ఆ కవర్ వేరే లేదా? ఇది గట్టిగా ఉంటుంది, మెత్తటి ఎందుకు. మీరు పెద్ద వేసుకుంటారేమో, నేను చిన్నగా చెప్తాను. చాలా ఇక ఆగో, ఇది తీసేట మంచిగా తీస్తున్నావా? తీస్తున్నా. ఇది తీసేది పెట్టావా? మా పెనం చూడండి ఎట్లా అయిపోయింది 6 నెలలకే. ఇది పాతది. పాతది కాదు, ఇది పాతదే, కొత్తది వేరే ఉంది. దాని మీద దోశలు వస్తాయి, కింద ఉంది అక్కడ దోశలు. ఇది పాతది. ఓన్లీ రొట్టెలు ఇట్లాంటివి చేస్తాను దాంట్లో. అన్నీ చేస్తే దోశ రాదు. కొద్దిగా కాలేదాకా ఉంచాలా. చూడండి ఇంత బాగా వస్తుంది. మీరు పెద్ద వేసుకుంటారు అయితే ఇక ఏవో ఇక